అది 1920వ సంవత్సరం. గోదారి తీరాన ఉన్న అందమైన గ్రామం మొగల్తూరు. ఆ ఊరి గాలిలో ఉన్నంత మత్తు ఆ ఊరి కుర్రాడు పార్వతీశం ఆలోచనల్లో కూడా ఉంది. ప్రస్తుతం మన పార్వతీశం తన ఇంటి అరుగుమీద కూర్చుని ఏదో పెద్ద ప్రపంచ వింతను చూస్తున్నట్టుగా ఒక పాత వార్తాపత్రికను తిరగేస్తున్నాడు. హబ్బబ్బా, బారిస్టర్! ఈ పేరు వింటేనే గుండెలో ఏదో రైలు పరిగెడుతున్నట్టుంది. కోటు, బూటు, నెత్తిమీద తెల్లటి విగ్గు, అచ్చు మా ఇంట్లో తుడుచుకునే పాత గుడ్డలా ఉన్నా అది వేసుకుంటేనే కాని దొరవకాలేవు పార్వతీశం. అసలు ఈ మొగల్తూరులో నీ తెలివితేటలకి గుర్తింపే లేకుండా పోయింది. వెళ్లాల్సిందే, లండన్కి వెళ్లి బారిస్టర్ పట్టా కొట్టాల్సిందే. అలా పార్వతీశం తన ఊహల్లో లండన్ వీధుల్లో తిరుగుతూ ఉండగా లోపలి నుంచి వాళ్ల నాన్న వెంకట్రామయ్య గారు కండువా సర్దుకుంటూ అరుగుమీదకు వచ్చారు. ఒరేయ్ పార్వతీశం, పొద్దున్నే అరుగు మీద కూర్చొని ఏం గాలి పటాలు ఎగరేస్తున్నావు? ఆ పేపర్లో ఏముందిరా అంతలా ముక్కా నుంచి చూస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, అది మన పక్కింటి సుబ్బయ్య గారి గేదె తప్పిపోయిందంట, ఆ ప్రకటన చూస్తున్నాను. ఒరేయ్ వెర్రి వెధవా, గేదె తప్పిపోతే పేపర్లో వేస్తారా? అది ఆ గోదావరి గట్టున మేతమేస్తూ ఉంటుంది. వెళ్ళి వెతుక్కోమను. అయినా నువ్విలా పేపర్లు చదువుతూ కూర్చుంటే బారిస్టర్ అయిపో. వెళ్ళి ఆ స్కూలు పుస్తకాలు పట్టుకో. తండ్రి లోపలికి వెళ్లగానే పార్వతీశం ఊపిరి పీల్చుకుని గబగబా తన పాత ట్రంకు పెట్టెను బయటకు లాగాడు. అందులో తన పంచెలు, ఒక చిన్న అద్దం, చివికిపోయిన దువ్వెన సర్దుకుంటూ తనలో తాను మురిసిపోతున్నాడు. లండన్కి వెళ్ళాక నా ఇంగ్లీష్ చూసి ఆ దొరలందరూ నోరెళ్లబెట్టాలి. హలో మిస్టర్ దొరగారు, హౌ డు యూ డూ? ఐఎమ్ పార్వతీశం ఫ్రమ్ మొగల్తూరు. అబ్బా, ఏముంది నా ఇంగ్లీషు, వినేవాడికి చెమటలు పట్టాల్సిందే. సరిగ్గా అప్పుడే వీధిలో వెళ్తున్న సుబ్బయ్య పార్వతీశం అద్దం చూసుకుని మురిసిపోవడం గమనించి అక్కడ ఆగాడు. ఏంటి పార్వతీశం, అద్దం చూసుకుని అంతలా నవ్వుకుంటున్నావు? ఎక్కడికైనా పెళ్లి చూపులుగా ఏమిటి? పెళ్లి చూపులేంటి సుబ్బయ్య గారు, నా చూపులన్నీ ఇప్పుడు సముద్రం అవతలున్నాయి. అయినా మీలాంటి వాళ్ళకి ఈ మేధావుల ఆలోచనలు అర్థం కావాలండి. మేధావా? నువ్వా? ఒరే, మొన్నే కదా చెరువులో చేపను పట్టుకోబోయి నువ్వే నీళ్లల్లో పడ్డావు. నిన్ను మేధావన్నవాణ్ణి అనాలి. అదొక టెక్నిక్ సుబ్బయ్య గారు. చేపను కన్ఫ్యూజ్ చేయడానికి నేను అలా పడ్డానన్నమాట. అయినా మీకు చెప్పే టైం వేస్ట్, మీరు వెళ్ళండి. సుబ్బయ్య నవ్వుకుంటూ వెళ్లిపోగానే పార్వతీశం రోషంతో పెట్టెను టకటకామని మూసేసి భుజాన వేసుకున్నాడు. తండ్రికి తెలిస్తే ప్రయాణం ఆగిపోతుందని కాళ్లా వేళ్లా పడి ఇంటి వెనుక దారి నుంచి దొంగలా జారుకున్నాడు. అవమానాన్ని భరించలేకపోతున్నాను. ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే, బారిస్టర్ పట్టా పుచ్చుకుని తిరిగి రావాల్సిందే. అప్పుడు చూపిస్తా ఈ పార్వతీశం పవరేంటో. ఇక ఆలస్యం చేస్తే తండ్రిగారు మళ్లీ వచ్చి ఏదో ఒక పని చెప్తారు. జారుకో పార్వతీశం, జారుకో. అలా మన బారిస్టర్ గారి విజయయాత్ర మొగల్తూరు మట్టిదారుల నుంచి మొదలయ్యింది. మొగల్తూరు పొలిమేరలు దాటి మన పార్వతీశం నర్సాపురం రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ స్టీమ్ ఇంజన్ రైలు చుకుచుకుమంటూ తెల్లటి పొగలు కక్కుతోంది. ఆ పొగను చూసి మనవాడు అదేదో గాలిలో తేలే మాయా యంత్రం అనుకుని నివ్వెరపోయి చూస్తున్నాడు. చేతిలో ఉన్న పాత ట్రంకు పెట్టెను గట్టిగా పట్టుకుని టిక్కెట్ కౌంటర్ దగ్గర ఉన్న జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్లాడు. అయ్యా బాబుగారు, వింటున్నారా? నాకు ఇంగ్లాండ్కి ఒక టికెట్ కావాలి, అత్యవసరం. డబ్బులు ఎక్కువే తీసుకోండి, కానీ మంచి సీట్ చూసివ్వండి. కౌంటర్లో ఉన్న గుమాస్తా పార్వతీశం వేషధారణ, అతని అమాయకపు మాటలు విని ఒక్క నిమిషం పెన్ను పక్కన పెట్టి ఆశ్చర్యంగా చూశాడు. ఏయ్, ఏంటయ్యా నీ పిచ్చే? ఇక్కడ్నుంచి ఇంగ్లాండ్కి రైలు వెళుతుందా ఏంటి? సముద్రం మీద రైలు ఎలా నడుస్తుంది? ముందు మద్రాసు వెళ్ళు, అక్కడ్నుంచి ఓడెక్కాలి. ఇదిగో మద్రాసు టిక్కెట్, 3 రూపాయల 6 అణాలు ఇవ్వు. మద్రాసా? అంటే ఇంగ్లాండ్ వెళ్ళడానికి అదొక గేట్ అన్నమాట. సరే, ఇదిగోండి 3 రూపాయలు. ఆ 6 అణాలు తర్వాత ఇస్తానులేండి. ఇప్పుడే కదా బారిస్టర్ ప్రయాణం మొదలుపెట్టాను. గుమస్తా విసుగ్గా టిక్కెట్ విసిరేయడంతో దాన్ని ప్రాణప్రదంగా పట్టుకుని రైలు దగ్గరకు పరిగెత్తాడు పార్వతీశం. ప్లాట్ఫారం మీద జనం రద్దీ చూసి ఆయన గుండె గుబేలుమంది. మూటలు మోసే కూలీలు జరగండి జరగండి అని అరుస్తుంటే వాళ్లను చూసి దొంగలు అనుకుని దండాలు పెట్టేస్తున్నాడు మన పార్వతీశం. అబ్బా, ఎన్ని పెట్టెలు! ఇందులో నా కోసం ఏది రిజర్వ్ చేసుంటారో ఏమో. సర్లే, ఆ మూలన్న ఖాళీ డబ్బాలకు దూరిపోదాం. రైలు ఒక్కసారిగా పెద్ద కూత పెట్టింది. ఆ శబ్దానికి పార్వతీశం భయంతో వణికిపోయి ఆ పాత పెట్టెను పట్టుకుని ఒక్క ఉదుటున రైలు పెట్టెలోకి దూకాడు. కాని అక్కడ అప్పటికే నిండిపోయిన జనాలను చూసి అతనికి మతిపోయింది. ఒక మూల సీటు దొరక్కపోయినా
ఒక గొడుగు పట్టుకున్న పెద్ద మనిషి కాళ్ల దగ్గర తన ట్రంకు పెట్టె వేసుకుని కూర్చున్నాడు. రైలు కదలటం మొదలు పెట్టగానే భూమి కదులుతోందని భయంతో ఆ పెద్ద మనిషి కాలు గట్టిగా పట్టుకున్నాడు. ఒరే నాయనా, కాలు వదులు. అది రైలింజన్ కదులుతోంది, భూమి కాదు. ఎక్కడికి నీ ప్రయాణం? ఆ, నేను బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్తున్నానండి. ప్రస్తుతం మద్రాస్ దాకా ఈ రైలు బండిని నడపమన్నాను. ఆ మాట విన్న తోటి ప్రయాణికులందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. పార్వతీశం మాత్రం తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని వాడాల్సిన సమయం వచ్చిందని భావించి గొంతు సవరించుకున్నాడు. హలో, డోంట్ లా. ఐఎమ్ ఫ్యూచర్ బారిస్టర్ పార్వతీశం. మీరు నవ్వితే రేపు నేను కోర్టులో మీ మీద కేసులు వేస్తాను. జాగ్రత్త. రైలు వేగం పుంజుకుంది. కిటికీలో నుంచి వెనక్కి వెళ్తున్న చెట్లను చూసి అవి కూడా తనతో పాటు లండన్ వస్తున్నాయేమో అని భ్రమపడుతున్నాడు మన పార్వతీశం. గంటల కొద్దీ ప్రయాణం తర్వాత రైలు పెద్ద కూత పెట్టి మద్రాసు సెంట్రల్ స్టేషన్లో ఆగింది. మన పార్వతీశం కిటికీలో నుంచి బయటకు చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. మొగల్తూరులో పట్టుమని 10 ఇళ్లు కూడా సరిగ్గా లేని చోట ఇక్కడ వేల సంఖ్యలో జనం, అటూ ఇటూ పరిగెత్తే బండ్లు చూసి ఇదేదో మరో లోకం అనుకున్నాడు. తన ట్రంకు పెట్టెను నెత్తిమీద పెట్టుకుని ఎవరైనా తనని పట్టుకుంటారేమో అన్నట్టుగా జాగ్రత్తగా ప్లాట్ఫారం మీద దిగాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇదేం ఊర్రా నాయనా. జనం ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఎవరికీ తీరిక లేదు, ఎవరికీ ఓపిక లేదు. ఒకవేళ ఇంగ్లాండ్ కూడా ఇలాగే ఉంటే నా పని గోవిందా గోవిందా. అప్పుడే ఒక గుర్రపు బగ్గీవాడు పార్వతీశం దగ్గరకు వచ్చి అతని వేషధారణ చూసి ఒక పిట్ట దొరికిందని ఫిక్స్ అయ్యాడు. ఎక్కడికి పోవాలి సామే? ఎక్కండే. మేము సామాన్యులం కాదు బాబు. ఇంగ్లాండ్ వెళ్తే బారిస్టర్లం. మమ్మల్ని తీసుకెళ్లి ఒక పెద్ద హోటల్లో దింపు. అక్కడ మర్యాదలు మామూలుగా ఉండకూడదు. అర్థమైందా? అలాగే సామే, తమరు కోరినట్టే రాయలోట్లకి తీసుకెళ్తాను. దిగండి. బగ్గీవాడు మన పార్వతీశాన్ని తీసుకుని మద్రాసు వీధుల్లో ప్రయాణం మొదలుపెట్టాడు. రోడ్ల మీద వెళ్తున్న కార్లను, ఎలక్ట్రిక్ బల్బులను చూసి పార్వతీశం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. రాత్రివేళ కూడా సూర్యుడు ఉన్నాడంటే ఇవే ఆ బల్బులు కాబోలు అనుకున్నాడు. హోటల్కు చేరుకోగానే అక్కడున్న భారీ భవనాన్ని చూసి ఇదే లండన్ పోర్టేమో అని భ్రమపడ్డాడు. రండి సార్, మీ రూమ్ నెంబర్ 10. మీ సామాను లోపల పెడతాను. అనగానే పార్వతీశం సర్వర్కి దండం పెడుతూ, అలాగే దొరగారు. మీ రుణం ఉంచుకోను. లండన్కి వెళ్ళాక మీకు ఒక ఉత్తరం రాస్తాను. ఇంతకీ ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది? మా మొగల్తూరు ఆవకాయ దొరుకుతుంది కదా? సర్వర్ వింతగా చూసి వెళ్లిపోగా పార్వతీశం గదిలోకి వెళ్లి అక్కడున్న మంచం మీద కూర్చోబోయాడు. అది స్ప్రింగ్ మంచం అవడం కూర్చోగానే అమాంతం పైకి ఎగిరి కింద పడ్డాడు. దాంతో భయంతో అరుస్తూ, ఓరి నాయనో, ఇదే మంచం రా బాబు. దెయ్యం పట్టినట్టుంది. నేను కూర్చుంటే నన్ను గాల్లోకి విసిరేస్తుంది. లండన్కి వెళ్లేలోపు నా ఎముకలు ఇక్కడే విరిగేలా ఉన్నాయి. పడిలేచి బట్టలు సర్దుకుని రాత్రి భోజనానికి సిద్ధమయ్యాడు. హోటల్ డైనింగ్ హాల్లో అందరూ స్పూన్లు, ఫోర్కులు పట్టుకుని తింటుంటే మనవాడు కూడా స్టైల్గా ఉండాలని ఒక స్పూన్ పట్టుకున్నాడు. కాని అది పట్టుకోవడం రాక అన్నం ముద్ద నోట్లోకి వెళ్లకుండా పక్కనే ఉన్న పెద్ద మనిషి చొక్కా మీద పడింది. ఏంటయ్యా ఇది? అన్నం నా మీద వేస్తావేంటి? అది హోటల్ వాడు స్పూన్ విరిగిపోయింది ఇచ్చాడు సార్. నా చేయి తప్పేం లేదు. ఇంగ్లీష్ పద్ధతి నేర్చుకుందామని ట్రై చేస్తుంటే ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి. మీరేం పట్టించుకోకండి. అలా మద్రాసులో మొదటి రోజే మన బారిస్టర్ గారు హోటల్లో అందరికీ వినోదం పంచారు. ఆ రాత్రి నిద్రలో కూడా హలో దొరగారు అని కలవరిస్తూ గడిపాడు. మరుసటి రోజు ఉదయాన్నే మన పార్వతీశం మద్రాసు రేవుకు చేరుకున్నాడు. అక్కడ లంగరు వేసి ఉన్న భారీ స్టీమర్ను చూసి అతని గుండె ఆగిపోయినంత పనయ్యింది. అది ఓడ కాదు, నీళ్లమీద తేలే ఒక పెద్ద ఊరు అనుకున్నాడు. ఒక చేత్తో తన ట్రంకు పెట్టెను, మరో చేత్తో తన పంచెను పట్టుకుని మెట్ల మీదగా ఓడలోకి ఎక్కడం ప్రారంభించాడు. అమ్మో, ఇదేమిత్తు బాబోయ్. ఈ నిచ్చెనెక్కితే నేను నేరుగా ఆకాశంలోకి వెళ్తానేమో. సర్వశక్తివంతుడైన దేవుడా, నన్ను ఎలాగైనా ఈ బారిస్టర్ చదువు పూర్తయ్యే వరకు కాపాడునాయనా. మెట్లు ఎక్కి ఓడపైన అడుగు పెట్టగానే ఒక తెల్లదొర యూనిఫాంలో ఎదురుపడ్డాడు. అతన్ని చూడగానే మన పార్వతీశం తన ప్రాక్టీస్ చేసిన ఇంగ్లీష్ను బయటకు తీశాడు. గుడ్ మార్నింగ్ దొరగారు. మై నేమ్ ఇస్ పార్వతీశం. ఐఎమ్ గోయింగ్ టు లండన్ టు బికమ్ బిగ్ బారిస్టర్. మీరు మా ఊరొస్తే చెప్పండి, మా నాన్నగారు మీకు మంచి అరటిపళ్ళు ఇస్తారు. ఆ దొర వింతగా చూసి ఓకే ఓకే, గో టు యువర్ క్యాబిన్ అని చెప్పి వెళ్లిపోయాడు. పార్వతీశం తన గది వెతుక్కుంటూ లోపలికి వెళ్లాడు. అక్కడ ఒక చిన్న గదిలో పైన కింద మంచాలు ఉండడం చూసి తలగోక్కున్నాడు.
ఏంటిది? ఒకరి మీద ఒకరు పడుకోవాలా? మా ఊర్లో గేదెలు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి ఉండవే. సరే, నేను కింద పడుకుంటే పైనున్నవాడు నా మీద పడతాడేమో, పోని పైన పడుకుంటే నేను కింద పడతానేమో. సరే, ఏదైతే అది అయ్యిందని ఎలాగోలా సర్దుకున్నాడు. కాసేపటికి ఓడ పెద్ద పూత పెట్టి కదలటం మొదలుపెట్టింది. సముద్రపు అలలకి ఓడ అటూ ఇటూ ఊగుతుంటే పార్వతీశం మొహం మెల్లగా పసుపు రంగులోకి మారిపోయింది. అతని కడుపులో ఏదో ఆందోళన మొదలయింది. హొరే నాయనా, ఈ నీళ్ల బండి ఎందుకిలా డాన్సులు చేస్తోంది? నా కడుపులో ఉన్న ఇడ్లీలన్నీ బయటకు రావాలని ధర్నా చేస్తున్నాయి. ఏవండి, ఎవరైనా ఉన్నారా? ఈ బండిని కాసేపు ఆపమని చెప్పండి, నేను దిగిపోతాను. ఒక పక్క వాంతులు, మరో పక్క భయం. మన పార్వతీశం గారికి అసలైన సినిమా మొదలయ్యింది. లండన్ వెళ్లేసరికి ఈయన ప్రాణాలు ఉంటాయా లేక సముద్రంలో కలిసిపోతాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ రాత్రి గాలివాన రావడంతో ఓడ మరింత ఎక్కువగా ఊగింది. పార్వతీశం భయంతో దేవుడి పటాన్ని గట్టిగా పట్టుకుని, నన్ను బ్రతికించు దొరగారు, ఇకపై లండన్ అన్న మాట ఎత్తను అని మొక్కుకోవడం మొదలుపెట్టాడు. వద్దు, నాకీ చదువు వద్దు, ఈ లండన్ వద్దు. మా మొగల్తూరు చెరువు గట్టే నాకు మేలు. ఈ సముద్రం నన్ను మింగేసేలా ఉంది. కాని ప్రయాణం ఆగదు కదా. ఈ సీ సిక్నెస్ నుంచి మన పార్వతీశం ఎలా బయటపడ్డాడు? ఓడలో అతనికి ఎదురైన మరింత వింత మనుషులెవరో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.